నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్ నేను నరేష్ పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. కాపు ఉద్యమంపై చంద్రబాబు మరో పథకం, ఐక్యతను చీల్చేందుకు కొత్త వ్యూహం. ప్రజలతో భేటీ కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. పెద్ద నోట్ల రద్దుపై మమతా బెనర్జీ మౌనరాగాలు. కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఈ డీటెయిల్స్ చూద్దాం. కాపు రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు కొత్త ఆలోచన చేస్తున్నారు. ఒక్కటిగా ఉన్న కాపులను చీల్చేందుకు కొత్త కుట్రకు తెరదీస్తున్నారు. కాపులను చీల్చే కుట్ర, కొత్త వ్యూహం రచిస్తున్న చంద్రబాబు. ముద్రగడకు వ్యతిరేకంగా కాపు నేతలను సిద్ధం చేసిన సీఎం. కాపు నేతలతో సచివాలయంలో భేటీ. కాపు నేతలతో మీడియా సమావేశాలు పెట్టిస్తున్న సీఎం. కాపు నేతల వార్తలు మొదటి పేజీలో రావాలని న్యూస్ పేపర్ ఆఫీసులకు ఫోన్లు. అనుకూల మీడియాలో ముద్రగడ వ్యతిరేకుల వార్తలకు విస్తృత ప్రచారం. విభజించు పాలించు అనే బ్రిటిష్ సూత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపుల విషయంలో అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కాపులను బీసీలో చేర్చుతానని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమానికి ఏటా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా హామీని పట్టించుకోవడం లేదు. కాపులను బీసీలో చేర్చడం కోసం జస్టిస్ మంజునాథ కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఏటా 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కాపులంతా ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహిస్తున్నారు. కాపు ఉద్యమాన్ని అక్రమ కేసులు, అరెస్టులతో అణచివేయాలని భావించిన చంద్రబాబుకు అది సాధ్యపడడం లేదు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమకు చెందిన కొంతమందిని సిద్ధం చేసినట్టు సమాచారం. కర్నూలులో దీక్ష చేస్తానని ముద్రగడ ప్రకటించిన రోజే వారితో చంద్రబాబు సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాపులంతా ఏకతాటిపై ఉంటే తమ భవిష్యత్తుకు ప్రమాదమని భావించిన చంద్రబాబు వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాపు ఉద్యమానికి తమకు సంబంధం లేదని, తమకు రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తే చాలని ముద్రగడకు వ్యతిరేకంగా రూపొందించిన టీంతో చెప్పిస్తున్నారు. వారు మాట్లాడే మాటలు పేపర్లలో మొదటి పేజీలో రావాలని టీడీపీ కార్యాలయం నుంచి మీడియా సంస్థలకు ఫోన్లు వస్తున్నాయి. అనుకూలమైన మీడియా ద్వారా వారి మాటలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవడానికి లేఖలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఐక్యంగా ఉంటున్న తమను రాజకీయ ప్రయోజనం కోసం విడగొట్టాలనే కుట్ర చేస్తున్నారని కాపులు భగ్గుమంటున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. ఫిరాయింపులు ప్రోత్సహించి కృత్రిమ పద్ధతుల ద్వారా బలపడదామన్న టీడీపీ నాయకత్వం ఆలోచనలు రివర్స్ అవుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అతలాకుతలమైపోతోంది. ఫిరాయింపులను ప్రోత్సహించి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను పార్టీలో చేర్చుకున్న టీడీపీ నాయకత్వానికి తాజా పరిణామాలు మింగుడుపడ్డం లేదు. టీడీపీ నాయకత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చిన గంగుల ప్రభాకర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పుడు ఆయన వెంట వెళ్లిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 12 మంది మాత్రమే. గంగుల ప్రభాకర్ రెడ్డి వెంట వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వారి సంఖ్య 57. ఈ పరిణామాలు కర్నూలు జిల్లా టీడీపీని ఇరకాటంలో పెడుతున్నాయి. టీడీపీలో భూమా నాగిరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన శిల్పా బ్రదర్స్ ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నారని తెలియగానే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మేము కావాలో భూమా కావాలో తేల్చుకోమని శిల్పా బ్రదర్స్ చంద్రబాబు నాయుడికి అల్టిమేటం జారీ చేశారు.
తొందరపడొద్దని మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా చంద్రబాబు రాయబారం పంపారు. శిల్పా బ్రదర్స్ను కంట్రోల్ చేయడం కష్టమని టీడీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు. మరోవైపు సీనియర్ నేత ఎన్ఎండి ఫారూక్ కూడా టీడీపీ నాయకత్వంపై గురుగా ఉన్నారు. శిల్పా బ్రదర్స్ టీడీపీలోకి రానంత వరకు ఫారూక్కు ఎమ్మెల్సీ పదవిస్తానని ఆశపెట్టిన చంద్రబాబు ఎప్పుడైతే శిల్పా బ్రదర్స్ సైకిల్ ఎక్కారో ఫారూక్ను పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పారు. ఓడితే ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చారు. 3 ఏళ్లు దాటుతోంది. ఇంతవరకు ఫారూక్కు ఎమ్మెల్సీ పదవి విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. శిల్పా బ్రదర్స్, ఫారూక్కు భూమా కుటుంబంతో విరోధమున్న సంగతి కర్నూలు జిల్లా అంతటికీ తెలుసు. మరోవైపు మంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడిపైన కేసు నమోదైంది. కుమారుడిపై కేసు నమోదు కావడంపై కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాల నుంచి వైదొలిగి కుమారుడికి బాధ్యతలు అప్పగిద్దామని భావిస్తున్న కేఈ కేసు నమోదు కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కూడా ఏదో కఠిన నిర్ణయం తీసుకుంటారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు నిశితంగా గమనిస్తున్న అనేక మంది టీడీపీ నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి బాటను మరికొందరు త్వరలో పట్టడం ఖాయమనే మాటలు కర్నూలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ప్రజలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు సిద్ధమవుతున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి కొత్త పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు. క్యాంపు ఆఫీసులో ఇక ప్రజా దర్బార్. ఈ నెల 17 నుంచి ప్రజలతో రెగ్యులర్గా కేసీఆర్ భేటీ. తొలి విడతలో కుల సంఘాలతో సమావేశాలు. ప్రతిరోజు గంట సమయం కేటాయింపు. పుట్టినరోజున కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్. సామాన్య ప్రజలను కలవడం లేదని వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17న తన పుట్టినరోజు నుంచి క్యాంపు కార్యాలయం కేంద్రంగా ప్రజలను కలిసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తొలి విడతలో వివిధ కుల సంఘాలకు చెందిన వారితో సమావేశం కానున్నారు కేసీఆర్. భేటీ మాత్రమే కాకుండా వారితో భోజనాలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో నిర్వహించిన ప్రజా దర్బారులకు భిన్నంగా ఈ భేటీలుంటాయని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మొదట్లో ఈ భేటీలు పరిమితంగానే ఉంటాయని నేతలు అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజలను కలవడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఉద్యమ సమయంలో ప్రజల మధ్య ఉన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివిధ వేదికల ద్వారా ప్రజలను కేసీఆర్ కలుస్తున్నారని, జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రజల మధ్య ఉంటున్నారనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో 2-3 రోజుల పాటు కేసీఆర్ పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పాత క్యాంపు కార్యాలయంలో సరైన సదుపాయాలు లేకపోవడం వల్లే ప్రజా దర్బార్ నిర్వహించలేదని గులాబీ నేతలు అంటున్నారు. కొత్త క్యాంపు ఆఫీస్ పూర్తయిన తర్వాత ప్రజలతో తరచూ కలిసే విధంగా గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీనికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 17న వివిధ జిల్లాలకు చెందిన 100 మందితో క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రజలు కేసీఆర్ను కలిసే విధంగా షెడ్యూల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై టీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిన క్రమంలో కేసీఆర్ నిర్ణయంతో రాజకీయ విమర్శలకు తెరపడుతుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు ఈ నెల 17న కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసీఆర్ జిల్లాల పర్యటన కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఉండవచ్చని గులాబీ నేతలు ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రుల పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందా? మంత్రులపై తండ్రి కొడుకులు యుద్ధం ప్రకటించారా? మంత్రివర్గ విస్తరణ కోసం మంత్రులను కించపరిచే స్ట్రాటజీని చంద్రబాబు, లోకేష్ అమలు చేస్తున్నారా? మంత్రులపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్. మంత్రులకు క్లాస్ పీకిన సీఎం. జిల్లా పర్యటనల్లో పార్టీని గాలి కుదిరేశారని ఆగ్రహం. చంద్రబాబుని మించిపోయిన లోకేష్. మంత్రులు పోస్ట్ మ్యాన్లా మారారని విసుర్లు. లోకేష్ మాటలకు నొచ్చుకున్న మంత్రులు. మంత్రివర్గ సహచరులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. మంత్రులెవ్వరిపైనా ఆయన సంతృప్తిగా లేరు. ఈ మధ్య పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో బహిరంగంగానే చంద్రబాబు తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. మంత్రులందరిపైన చంద్రబాబు నిప్పులు చెరిగారట. అసలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడమే మానేశారని కోప్పడ్డట్టు తెలుస్తోంది.
అధికారుల్లాగా జిల్లాలకు వెళ్లి ప్రోటోకాల్ డ్యూటీ చేసి వస్తున్నారని మండిపడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాలకు వెళ్లినప్పుడు పార్టీ కోసం కనీసం ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదని సీఎం మంత్రులకు క్లాస్ పీకారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఇక మీదట నెలలో ఖచ్చితంగా 5 రోజులు పార్టీ కోసం కేటాయించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా పార్టీ కార్యాలయాలకు వెళ్లి పార్టీ వ్యవహారాలను చెక్కబెట్టాలని కూడా ఆదేశించారట. ఇకపై ఎన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారో బేరీజు వేస్తారని, అవసరమైన వారిపైన చర్యలకు కూడా సిద్ధమని చంద్రబాబు హెచ్చరించినట్టు పార్టీలో అనుకుంటున్నారు. సీఎం ఓ రేంజ్లో క్లాస్ పీకితే పార్టీ ప్రధాన కార్యదర్శి చినబాబు లోకేష్ కూడా అదే స్థాయిలో మంత్రులపై మండిపడినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమక్షంలోనే మంత్రులపై లోకేష్ ఫైర్ అయ్యారు. జిల్లాలో పార్టీకి సంబంధించి గొడవలు జరిగినా మంత్రులు పట్టించుకోవడం లేదని లోకేష్ కోప్పడ్డారు. అంతేకాదు, మంత్రులు పోస్ట్ మ్యాన్లా తయారయ్యారని కూడా కామెంట్ చేశారు. ఇది మంత్రుల ఈగోను హర్ట్ చేసింది. సీఎం సీనియర్ నేత కనుక ఏమన్నా పడతాం కానీ లోకేష్ చులకనగా మాట్లాడడం ఏంటని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమస్యలను చంద్రబాబు, లోకేష్ తమ దగ్గరకు రప్పించుకుంటున్నారని, ఇక జిల్లాలో మా మాటను పార్టీ నేతలు ఎలా లెక్క చేస్తారని మంత్రులంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరగనున్న సమయంలో తండ్రి కొడుకులు వ్యూహాత్మకంగా తమపై అసమర్థ ముద్ర వేస్తున్నారని కొందరు మంత్రులు భావిస్తున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. అద్భుతమైన మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మంత్రి గంటా శ్రీనివాస్కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టడం వంటి పనుల్లో కూరుకుపోయిన గంటాను ఇప్పుడు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఆయన వెంటే వెళ్తే ఎక్కడ తమకు చెడ్డ పేరు వస్తుందనే భయం చాలా మందిలో కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో ఒంటరవుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు. గంటాకు దూరమవుతున్న ఎమ్మెల్యేలు, నాయకులు. విశాఖ ఉత్సవానికి నామమాత్రంగా హాజరైన టీడీపీ ప్రజాప్రతినిధులు. గంటాతో తిరిగేందుకు ముఖం చాటేస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులు. రుణాల ఎగవేత, విశాఖ భూదందాలతో గంటాపై పెరుగుతున్న వ్యతిరేకత. వరుస వివాదాలతో గంటా సతమతం. వివాదాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు. విశాఖ జిల్లాలో చక్రం తిప్పిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఒంటరవుతున్నారు. వరుస వివాదాల కారణంగా ఆయనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు దూరమవుతున్నారు. మంత్రి గంటా ఆత్మగా చెప్పుకునే పరుచూరి భాస్కర్రావు, రాజారావు చేస్తున్న కుంభకోణాలు, రుణాల ఎగవేతతో తమ పరువు పోతోందని చాలా మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. గంటా కుటుంబ సభ్యులు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని 191 కోట్లు ఎగవేశారు. విశాఖలో 600 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను గంటా అనుచరులు దళితులను భయపెట్టి బలవంతంగా లాక్కున్నారు. సింహాచలం కొండపై ఉన్న కాశీ విశ్వనాథునికి చెందిన 300 కోట్ల విలువైన భూములు కాజేసే ప్రయత్నం, 3.5 కిలోమీటర్ల రోడ్డుకు 60 కోట్ల నుంచి 195 కోట్ల రూపాయలు అంచనాలు పెంచి ప్రజాధనం కొట్టేసే ప్రయత్నం చేస్తుండడం అంతా గమనిస్తున్నారు. జిల్లాలో గంటా అనుచరులుగా చెప్పుకునే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆయన వెంట తిరిగితే తమ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో వెనుకంజ వేస్తున్నారు. గంటా వస్తున్నారంటే కార్లతో ఎదురు చూసే నాయకులు ఇప్పుడు కనిపించడం కూడా లేదు. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విశాఖ ఉత్సవానికి మెజారిటీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడమే జిల్లాలో గంటా ఏకాకవుతున్నారనడానికి నిదర్శనమనే ప్రచారం జరుగుతోంది. గంటా పదే పదే ఫోన్ చేసి ఆహ్వానిస్తే 2-3 ఎమ్మెల్యేలు విశాఖ ఉత్సవానికి హాజరయ్యారు. జిల్లాలో మంత్రి, ఆయన బంధువులు, అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే త్వరలో జరిగే విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చావు దెబ్బ తినడం ఖాయమని టీడీపీ నాయకులు బహిరంగంగానే అంటున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్.
వెల్కమ్ బ్యాక్. దేశంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా? తమిళనాడు పరిణామాలు ఏం చెబుతున్నాయి? ముఖ్యమంత్రి పదవిపై ఆశ శశికళ కలలను కల్లలుగా మార్చిందా? దాదాపు 8 నెలలుగా పెండింగ్లో ఉన్న శశికళ కేసు హఠాత్తుగా న్యాయస్థానాలకు గుర్తుకు వచ్చిందా? తమిళనాడు పరిణామాలపై కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఆయా వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నాయా లేదా అని అంచనా వేసుకోవడానికి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ కేసు ఒక పెద్ద ఉదాహరణగా ఉండవచ్చు. శశికళ మొదట పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎలాంటి వివాదం లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెరపైకి వచ్చారు. అనంతరం ఆమె దృష్టి ముఖ్యమంత్రి సీటుపై పడింది. ఇప్పుడు అదే ఆమె కొంప ముంచింది. మళ్లీ జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆమె ముఖ్యమంత్రి సీటుపై కన్నేయకపోతే ఇంత తొందరగా ఈ కేసు వచ్చేది కాదేమోనన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం, ఆ తర్వాత ఏకగ్రీవంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తీర్మానం చేసి శశికళను ఎన్నుకుని ఆ ప్రతిని గవర్నర్ విద్యాసాగర్ రావుకు పంపించడం జరిగాయి. కానీ గవర్నర్ వ్యూహాత్మకంగా శశికళకు ఆహ్వానం పంపకుండా ఆలస్యం చేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో జయలలిత శశికళ కేసు పెండింగ్లో ఉన్న విషయాన్ని అటార్నీ జనరల్ ప్రస్తావించారు. గత ఏడాది జూన్ మధ్యలో రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించిన ఈ తీర్పు విషయం గురించి ఆయన గుర్తు చేశారన్నమాట. ఆ వెంటనే వారంలో తీర్పు ఇస్తామని న్యాయమూర్తులు చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారా? కోర్టు తీర్పు ఏమి వస్తుందో ఊహించి ఆయన ఎలా చేశారా? అలా చేయవచ్చా? అయితే ప్రజల్లో శశికళపై ఉన్న వ్యతిరేకత కొంత గవర్నర్కు ఉపయోగపడి ఉండవచ్చు. అంతిమంగా తాను చేసింది రైటేననే అభిప్రాయం కలిగించవచ్చు. కానీ గవర్నర్ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించిందా, కేంద్రంలో ఎవరి డైరెక్షన్ ప్రకారం అయినా నడిచిందా అన్న అనుమానం కలిగేలా పరిస్థితి ఏర్పడిందన్నది కూడా ముఖ్యమే అవుతుంది. ఇక న్యాయ వ్యవస్థలో కూడా ఏదైనా కేసును నిర్దిష్ట కాల వ్యవధిలో తీర్పిస్తారా, లేక ఎవరైనా గుర్తు చేస్తే ఇస్తారా? వారు ఏ తీర్పు ఇచ్చారన్నది ఇక్కడ చర్చ కాదు. వారి తీర్పు సరైనదే కావచ్చు, కానీ జరిగిన సందర్భం చూస్తే న్యాయ వ్యవస్థ కూడా సజావుగా లేదన్న భావన ఏర్పడుతుంది. ఇక ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడానికి ముందే తిరుగుబాటు చేసి ఉంటే హీరో అయ్యేవారు. అప్పుడే జయలలిత మరణంపై అనుమానాలున్నాయని, పోయస్ గార్డెన్లో శశికళ ఉండకుండా ఉంటే బాగుండేదని అప్పుడే చెప్పి ఉంటే ఆయన నిక్కచ్చిగా ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడేది. తనను ముఖ్యమంత్రిగా కొనసాగించినంత కాలం చిన్నమ్మంటూ విధేయతగా ఉన్నట్లు కనిపించడం, ఆ తర్వాత అది కూడా రాజీనామా ఆమోదం పొందిన తర్వాత జయ సమాధి వద్ద కూర్చుని ఆత్మ చెప్పిందని తిరగబడడం చూస్తే ఆయన కూడా వ్యక్తిత్వంతో వ్యవహరించలేదని అర్థమవుతుంది. ఆస్తుల కేసులో జయలలిత తప్పు లేదని, అంతా శశికళే చేసిందని పన్నీర్ వర్గం చెప్పడం సంబరాలు చేసుకోవడం కూడా ఆత్మవంచనే అవుతుంది. కేంద్రం గవర్నర్ అండ ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు డ్రామా మొదలైన 10 రోజులకు కూడా శశికళ వర్గం నుంచి పెద్దగా వెళ్ళకపోవడం, 10 మంది ఎమ్మెల్యేలను మించి పన్నీర్ మద్దతు కూడబెట్టుకోలేకపోవడం ఆయనకు మరో బలహీనతగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమి జరుగుతుందన్నది కూడా ఆసక్తికరమే. శశికళ బదులు పళనిస్వామి అనే నేతను ఆ వర్గం ఎన్నుకుంది. ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అన్నది చూడాలి. శశికళ తొందరపడి జైలుకు వెళ్లారు. పన్నీర్ సెల్వం తొందరపడక ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు. గవర్నర్ వ్యవస్థ విమర్శలకు గురైంది. న్యాయ వ్యవస్థలోని లోపాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. జయలలిత జీవించి ఉంటే ఏమై ఉండేదో. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్కు అడ్రస్ లేదు. అధికార పార్టీకి కార్యాలయమే లేదు. జిల్లా అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. గల్లీ నుంచి జిల్లా వరకు కమిటీలు లేక పార్టీ నిర్మాణంపై అధిష్టానం దృష్టి పెట్టకపోవడంతో పార్టీ శ్రేణులు పదవుల కోసం ఎదురుచూస్తున్న వారు అసంతృప్తితో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ అధికారం చేపట్టే వరకు కరీంనగర్ కీలక పాత్ర పోషించింది. ఎంతో చరిత్ర కలిగిన కరీంనగర్ జిల్లాల పునర్విభజనతో 3 ముక్కలై 4 జిల్లాలుగా ఏర్పడింది. మరో 3 జిల్లాల ఏర్పాటులో భాగస్వామైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తొలినాళ్లలోనే కొత్త జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లికి అధ్యక్షుల నియామక ప్రక్రియను టీఆర్ఎస్ చేపట్టింది. 4 పేర్లు దాదాపుగా ఖరారు చేసినా అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కొత్త కమిటీలతో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తారని అంతా ఆశించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఏద శంకర్ రెడ్డిని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. ఆయన ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. దీంతో పార్టీ వ్యవహారాలు పట్టించుకునే వారే కరువయ్యారనే భావన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. జిల్లా కమిటీ ఏర్పాటు మాట అటుంచితే
అసలు అధికార పార్టీకి పక్కా అడ్రస్ కలిగిన కార్యాలయమే లేదనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. కరీంనగర్లో ఉత్తర తెలంగాణ భవన్ పేరిట కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారు. ఈ మధ్య అది కేసీఆర్ భవనంగా మారిపోయింది. పార్టీకి ఆ భవనానికి ఎలాంటి సంబంధం లేదని, అది కేసీఆర్ ఇల్లు మాత్రమేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కరీంనగర్లోనే కాదు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లిలో సైతం అధికార పార్టీకి సొంత ఆఫీసులు లేక పార్టీ కార్యక్రమాలు ఫంక్షన్ హాల్స్, గెస్ట్ హౌస్ల్లో నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడిందని పార్టీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎంలకు సొంత భవనాలు ఉన్నాయి. అధికార పార్టీకి అద్దె భవనం కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవుల కోసం పాకులాడే నాయకులే తప్ప పార్టీని పట్టించుకునేవారే లేరని చాలామంది వాపోతున్నారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్. పెద్ద నోట్ల రద్దుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టిన మమత ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు? చిట్ ఫండ్ స్కామ్ దీదీని ఇబ్బంది పెడుతోందా? పెద్ద నోట్ల రద్దుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను సిబిఐ అరెస్టు చేసిన తర్వాత ప్రధాని మోదీపై నోట్ల రద్దుపై విమర్శల విషయంలో మమతా బెనర్జీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీల్లో తృణమూల్ ఒకటి. ఇప్పుడు ప్రధానిని విమర్శించడం మానేసిన మమతా బెనర్జీ నోట్ల రద్దు కారణంగా అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి కోల్పోయిన వారికి కొత్తగా ఏర్పాటు చేస్తున్న జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కులో ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రధానిని నేరుగా విమర్శించి వివాదాల్లోకి పడకుండా దీదీ జాగ్రత్త పడుతున్నారని తృణమూల్ వర్గాలు అంటున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని చేసిన రెయిన్ కోట్ విమర్శలపై స్పందించేందుకు మమత నిరాకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వచ్చే నెలలో తలపెట్టిన ర్యాలీలు, ప్రదర్శనలను తృణమూల్ ప్రస్తుతానికి వాయిదా వేసింది. నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు చేయూతనందించే విషయమై మమత ఎక్కువ ఆలోచిస్తున్నారని తృణమూల్ నాయకులు చెప్తున్నారు. అవ్యవస్థీకృత రంగంలో కనీసం 25,000 మందికి ఉపాధి కల్పించడం ధ్యేయంగా తృణమూల్ వ్యూహం రూపొందిస్తోంది. వ్యక్తిగత విమర్శలు చేయడం, ప్రధాని, బీజేపీపై విమర్శలు చేయడం కన్నా ప్రజల మద్దతు సంపాదించేందుకు వారికి ప్రయోజనం కలిగించే పనులు చేయడం బెటర్ అనే భావన టీఎంసీలో కనిపిస్తోంది. మరోవైపు తృణమూల్ మౌనంపై బెంగాల్ బీజేపీ నాయకులు ఇదే అదునుగా విమర్శలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇబ్బంది పడలేదని, అది తెలుసుకునే మమతా బెనర్జీ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారని విమర్శిస్తున్నారు. కేసుల నుంచి బయటపడడం ఎలా అనే విషయంపైనే తృణమూల్ నాయకులు ప్రస్తుతానికి దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. సమాఖ్య స్వరూపాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని మండిపడ్డ మమతా బెనర్జీ ఇప్పుడు కేసుల నుంచి బయటపడేందుకు న్యాయ సలహాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇది వాల్టి పొలిటికల్ కారిడార్. స్టే విత్ us.